వేపిస్తే ఒక 10 కిలోమీటర్ 12 కిలోమీటర్లు వెళ్ళినాక మొత్తం అప్పుడే అయిపోతుంది గ్యాస్. అది వేయించినా లాభం లేదు. సో అందుకోసం 68 అన్నా కొంచెం కనీసం ఒక 300-400 బెనిఫిట్ అవుతుంది ఏమో దీనికోసం లైన్లో ఉండు. అది లైన్లో ఛాన్స్ అప్పుడు నిలబడ్డా ఏమన్నారు బంకులు అడిగినా? బంకోళ్ళకి అడిగితే వాళ్ళకు టైం కూడా తెలియదంట. ఎప్పుడు వస్తుంది అన్న, ఏ టైంకి వస్తుంది, ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అంటే వాళ్ళు ఈరోజు వస్తుంది రేపు వస్తుందా అని మేము చెప్పలేము. ఎప్పుడు వస్తుందో తెలియదు. రేపు ఏ టైంకి వస్తుందో రేపే వస్తుంది అంటున్నారు, కానీ ఏ టైంకి వస్తుందో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇక్కడ అయితే లేదంటున్నారు. వేరే దగ్గర చూపించుకొని చెప్తున్నారు. వేరే దగ్గర సప్లై ఉందట్లా? సప్లై ఇప్పుడు ఎక్కడుందో మరి తెలియదు. ఇక్కడ పోవాలి మరి. ఎన్ని బండ్లు, దాదాపు బండ్లు లైన్లో ఉంటుంది. 300-400 బండ్లు లైన్లో ఉంటుంది. అక్కడ లైన్లో నిలబడాలంటే కనీసం ఒక 3 అవర్స్ నిలబడాలి. 3 అవర్స్లో మేము ఫుడ్డులు తినకున్నా కూడా మేము లైన్లో ఉంటున్నాం. అయినా కూడా గ్యాస్ దొరకకపోతే లాస్ట్లో మేము ఏం చెప్పలేము. లాస్ట్ ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి పోతే ఎట్లా మరి పొద్దుకు ఎట్లా గడుస్తుంది? ఇప్పుడు పొద్దు ఎట్లా గడుస్తుంది అంటే గ్యాస్ దొరికినంతసేపు మేము ఒక 2-3 లీటర్లు వేయించుకున్నా కనీసం మా తిండికి గడపడానికి ఒక 1000 రూపాయలు ఎంతనో చేసి ఇంటికి వచ్చేస్తాం అంతే, గ్యాస్ ఉన్నంత వరకు. మరి ఈరోజు సాయంత్రం రాకపోతే ఏం చేయలేము అన్న. ఇంటికాడ పెట్టుకొని ఆడనే పెట్టుకుంటాం. ఏం చేయలేము. గ్యాస్ ఎప్పుడు వస్తుందో